ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝూంకారం వినపడుతుంది. దానిని భ్రామరీనాదం అని అంటారు. అమ్మవారు ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రములను వేశారు. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మిక్కిలి గర్వం పొంది లోకాల అన్నింటినీ క్షోభింపచేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమున పొందింది. భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంలో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వైతే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, అమ్మ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ అమ్మ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంతో అమ్మ ఉన్నారు. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతుంది. ఈ నాదం ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డ్ చేశారు. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడతాయి. శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పాము వలె చుట్టుకుని ప్రవహిస్తుంది. శివుడిని విడిచిపెట్టలేక భక్తులు పాపాలను తొలగించడానికి ఉత్తరాన ఉన్న గంగ దక్షిణానికి వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది. కాబట్టి దానిని పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు 5 ఉంటాయి. దేవాలయంలో తూర్పున శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించిన గోపురాలు కనబడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలో త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి ఈ 3 కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు 4000 సంవత్సరాలు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనక రాజరాజేశ్వరి దేవాలయం, సమీపంలోనే భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరాన శివాజీ గోపురం, కళ్యాణ మండపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశారు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేత పట్టుకో, నీకు ఎదురు లేదు అని అనుగ్రహించింది. శివాజీకి చంద్రహాసమును బహుకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఆరాహో.